పరదేశమ్మ అమ్మవారి మాలధారణ దీక్షలు ఘనంగా ముగిశాయి. శుక్రవారం అమ్మవారి మాలలు ధరించిన భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ఇరుముడులు సమర్పించారు. పండితులచే పూజలు జరిపించుకుని మాలలు విసర్జించి దీక్షను విరమించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు ప్రగడ శివ మాట్లాడుతూ అమ్మవారి ఆలయం 41వ వార్షికోత్సవ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో మాలలు వేయడం జరిగిందన్నారు. శుక్రవారం రాత్రి అమ్మవారి జాతర నిర్వహిస్తామన్నారు. శనివారం జరిగే అమ్మవారి తీర్థానికి భక్తులు హాజరు కావాలని కోరారు. కార్యదర్శి ఉగ్గిన శ్రీను, కోశాధికారి కురెళ్ల దివానం, ఉపాధ్యక్షుడు దుబాసి ప్రసన్న, పందిరి అనిల్, నర్సే నాగు, కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పరదేశమ్మ శ్రీ 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 పరదేశమ్మ అమ్మవారి 41వ జాతర మహోత్సవంలో సందర్భంగా మరి ఆ పరదేశమ్మ అమ్మవారి అనుగ్రహంతో ఇంచుమించు 100 మంది వరకు పరదేశమ్మ అమ్మవారి మాలధారణ 15వ తారీఖు నుంచి ఈ రోజు అనగా 26వ తారీఖు వరకు అమ్మవారి దీక్షలో పాల్గొని మరి ఈ రోజు మేమందరం కూడా పరదేశం మాలధారణ చేసిన భక్తులందరం కూడా మరి బంధాలు కట్టుకుని మన గ్రామమే కాకుండా మన పాత సూరవరంలో ఉన్నటువంటి ఎస్ఎన్నవరం గ్రామంలో ఉన్నటువంటి గ్రామ దేవతలందరినీ కూడా సందర్శించి మరి ఆ తరువాత అధిష్టాన దేవత అయినటువంటి పరదేశమ్మ అమ్మవారికి మేమందరం ఊరేగింపుగా బయలుదేరి రావడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ బంధాలు శరణ చెప్పి మరి మాలాధారణ విసర్జన కూడా జరుగుతుంది. మాలాధారణ విసర్జన తరువాత అమ్మవారికి నైవేద్యం అందించి ఈ యొక్క మాలాధారణ ఈ రోజుతో స్వస్థపరుతాం. అలాగే ఈ రోజు రాత్రికి 26/8/2026 ఈ రోజు రాత్రి 6 గంటల నుండి రేపు ఉదయం అనగా 27/8/2026 ఉదయం 8 గంటల వరకు అమ్మవారి జాతర కార్యక్రమం జరుగుతుంది. అలాగే 27/8/2026 7 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు అమ్మవారి తీర్థం మరియు అమ్మవారి దర్శనం కూడా జరుగుతుంది. మరి మన గ్రామమే కాకుండా పరిసర గ్రామ ప్రాంత భక్త మహాశైలందరూ కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆ అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు మనందరం కూడా పొందవలసిందిగా కూడా కోరుచున్నాం. మరి శ్రీ పరదేశమ్మ 41వ జాతర మహోత్సవాల సందర్భంగా మొన్న ఆగస్టు 15వ తారీఖున శ్రీ పరదేశమ్మ అమ్మవారి 100 మందికి మాలాధారణ ధరించి ఈ యొక్క అమ్మవారి దీక్ష పూర్తి చేసుకుని ఈ రోజు 41వ జాతర మహోత్సవాల సందర్భంగా అమ్మవారికి ఇడుములు చేసుకుని ఈ యొక్క జాతర కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. ఈ రోజు 26వ తారీఖున అమ్మవారి జాతర, రేపు 27వ తారీఖున అమ్మవారి పండగ కార్యక్రమం కావున అమ్మవారి రేపు 50 మంది భక్తులు కూడా అమ్మవారిని దర్శించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు సేకరిస్తారని కోరుతున్నాం. జై పరదేశ్, జై జై పరదేశ్. గత 14 సంవత్సరాలుగా ఈ మాలాధారణ నా చేతుల మీదుగా జరిపిస్తున్నారు. అమ్మ ఆ అవకాశం నాకు అర్థమవుతుంది. 14 సంవత్సరాల నుంచి నేను మాలాధారణ ఇరుములు కట్టరు, సేవ జరిగట్టరు, పూజ జరిగట్టరు ఆ అమ్మ నాకు అర్థమవుతుంది. జై 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 పరదేశమ్మ. కాకినాడ జిల్లా తుని మండలం ఎస్ఎన్నవరం గ్రామంలో శ్రీ శ్రీ కొత్త సూరవరంలో శ్రీ శ్రీ పరదేశమ్మ వారు 41వ జాతర ఎంతో ఘనంగా జరుగుతుంది. ఇప్పుడు నూతన కమిటీ ఆధ్వర్యంలో అధ్యక్షులు ప్రగడ శివ గారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం అన్ని కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా ఎన్నో కార్యక్రమాలు అంటే గరగల తీసిన దగ్గర నుంచి మాలాధారణ అన్ని కూడా చాలా చక్కరంగా జరుపుకుంటూ వస్తుంది. అలాగే రేపు ఈ రోజున నైట్ జాతర, రేపు అమ్మవారి తీర్థం. ఈ జాతర కూడా గ్రామ ప్రజలందరూ కూడా సహకరించి అందరూ ఈ గ్రామంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమం చక్కగా చూసి ఆనందించి అందరూ సహకరిస్తారని కోరుచు, అలాగే రేపు అమ్మవారిని అందరూ దర్శించుకుని ఈ ఊళ్ళో ఉన్న ప్రజలందరినీ కూడా ఈ అమ్మవారు చల్లగా చూడాలని, అలాగే అందరూ చాలా ఒకరోజుకి ప్రతి సంవత్సరానికి అన్ని మార్పులు వస్తున్నాయి, అలాగే మార్పులు రావాలని ఆ అమ్మవారు ఈ గ్రామంలో